హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక. ప్రస్తుతానికి ఇండియా 3 టీ20లు 3 వన్డేలు ఆడటానికి శ్రీలంక టూర్కి వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూలై 30, 2024. ఈరోజు శ్రీలంకకి ఇండియాకి మధ్య 3వ టీ20 జరిగింది. ఆల్రెడీ 2 జరిగిపోయినాయి. ఫస్ట్ టీ20లో టీమిండియా గెలిచింది 43 రన్స్ తేడాతో. సెకండ్ టీ20లో కూడా టీమిండియానే గెలిచింది 7 వికెట్ల తేడాలతో. టక్వర్త్ లూయిస్ ప్రకారం వర్షం పడి మధ్యలో మ్యాచ్ ఆగిపోవడం వల్ల టార్గెట్ని తగ్గించేశారు. ఆ టార్గెట్ని చేంజ్ చేసేసింది టీమిండియా. ఈరోజు జరిగిన 3వ టీ20లోనూ టీమిండియానే గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడంతో క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ప్రస్తుతానికి ఇండియా 3-0 లీడ్లో ఉంది. ఈ టీ20 సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ వన్డేలు ఆడతారు. 3 వన్డేలు ఆడాల్సింది శ్రీలంకతో టీమిండియా. ఈ 3వ టీ20లో టీమిండియా ఎలా గెలిచిందో ఒకసారి సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇక ఈ 3వ టీ20 యొక్క టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోయేది టీమిండియా. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలు ఈ మ్యాచ్లో చాలా హైలైట్. అదే ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చినాయి సూర్యకుమార్ యాదవ్కి. ఏంటి ఒకసారి చూద్దాము. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 136 రన్స్ మాత్రమే చేయగలిగింది. అంటే లో స్కోర్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇప్పుడు శ్రీలంక టార్గెట్ వచ్చి జస్ట్ 20 ఓవర్స్లో 138 రన్సే చేయాలి. శ్రీలంక బ్యాట్స్మెన్స్ కూడా బాగానే ఆడారు. ఇంకా లాస్ట్లో 2 ఓవర్స్లో అంటే 12 బాల్స్లో 9 రన్స్ కొట్టాలనగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే 19వ ఓవరు రింకు సింగ్ ఇచ్చాడు ఓవరు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 19వ ఓవర్ రింగు సింగింగ్ ఇవ్వగానే అందరూ షాకింగ్. ఫ్యాన్స్, టీవీ చూసే ఆడియన్స్ అందరూ షాకింగ్ అనమాట. ఎందుకంటే 12 బాల్స్లో 9 రన్స్ మాత్రమే కొట్టాలి. రింకు సింగ్ ఏం ఎక్స్పీరియన్స్ బౌలర్ కాదు, అసలు బౌలరే కాదు రింకు సింగ్. అలాంటిది సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్కి ఎందుకు ఇచ్చాడు బౌలింగ్ అని ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ, టీవీ చూసే వాళ్ళు అందరూ షాకింగ్ అనమాట. నేనైతే రింకు సింగ్ బౌలింగ్ ఇవ్వగానే ఫస్ట్ 2 బాల్స్లోనే శ్రీలంక గెలిచేస్తుంది. ఎందుకంటే కుశాల్ పెరేరా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. 46 రన్స్ చేసినాడు. హైయెస్ట్ స్కోరు 34 బాల్స్లో 46 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. రింకు సింగ్కి ఓవర్ ఇచ్చారు. ఫస్ట్ 2 బాల్స్లోనే మ్యాచ్ అయిపోతుంది, శ్రీలంక గెలిచిపోద్ది అనుకున్నాను. కానీ రింకు సింగ్ మాత్రం ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రింకు సింగ్ ఆ ఓవర్లో ఫస్ట్ బాల్లో డాట్, రెండో బాల్లో వికెట్ తీసుకున్నాడు. కుశాల్ పెరేరాది వికెట్ రిటర్న్ క్యాచ్. అప్పటిదాకా ఎక్సలెంట్గా ఆడుతున్న పెరేరా రింకు సింగ్ బౌలింగ్లో సెకండ్ బాల్కే కాటన్ బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ థర్డ్ బాల్కి 1 రన్ ఇచ్చిండు రింకు సింగ్. మళ్ళీ 4th బాల్కి 2 రన్స్ ఇచ్చిండు. 5th బాల్కి 1 రన్ 0 డాట్ పడింది 5th బాల్. 6th బాల్కి మళ్ళీ వికెట్ రమేష్ మెండిస్ని అవుట్ చేసిండు. ఆ రింకు సింగ్ ఓవరే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ రింకు సింగ్ ఓవర్ వేయడానికి ముందు అంటే 12 బాల్స్లో 9 రన్స్ కొట్టాలి. ఆ రింకు సింగ్ ఓవర్ వేసి 2 వికెట్లు తీసిండు. జస్ట్ 3 రన్స్ మాత్రమే ఇచ్చిండు. ఇంకా శ్రీలంక లాస్ట్ ఓవర్ 6 బాల్స్కి 6 రన్స్ కొట్టాలి. అప్పుడు మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఓవర్ ఇంకో షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే ఆ లాస్ట్ ఓవర్ సూర్యకుమార్ యాదవే వేసిండు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్సలెంట్గా వేసిండు. ఆ ఓవరు 6 బాల్కి 6 రన్స్ కొట్టాలి శ్రీలంక లాస్ట్ ఓవర్లో. ఫస్ట్ బాల్ సూర్యకుమార్ యాదవ్ డాట్, ఏం రన్స్ ఇవ్వలేదు. సూర్యకుమార్ యాదవ్ సెకండ్ బాల్ వికెట్ తీసిండు. కమాండో మెండిస్ వికెట్ తీసిండు సెకండ్ బాల్. నెక్స్ట్ థర్డ్ బాల్ కూడా వికెట్ తీసుకున్నాడు. దీక్షణ వికెట్, కానీ ఆ వికెట్కి ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చిండు. డిఆర్ఎస్ తీసుకున్నారు. డిఆర్ఎస్లో అవుట్ అని వచ్చింది, క్యాచ్ అవుట్ అని వచ్చింది అది. శ్రీలంక లాస్ట్ 6 బాల్స్లో 6 రన్స్ కొట్టాలనుక ఫస్ట్ 3 బాల్స్లో రన్స్ ఏమి ఇవ్వకుండానే 2 వికెట్లు తీసాడు సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ 4th బాల్లో 1 రన్ ఇచ్చిండు. 5th బాల్లో 2 రన్స్ ఇచ్చిండు. ఇంకా శ్రీలంక 1 బాల్కి 3 రన్స్ కొట్టాలి. లాస్ట్ బాల్లో 2 రన్స్ ఇచ్చిండు. అదే ఫీల్డర్ కానీ త్రో కరెక్ట్గా వేసి ఉంటే సింగిలే వచ్చిండేది, మీ ఇండియా గెలిచిండేది. కానీ 2 రన్స్ ఇచ్చిండు. మ్యాచ్ టై అయిపోయింది. మ్యాచ్ టై అవ్వటం వల్ల సూపర్ ఓవర్ కండక్ట్ చేశారు. సూపర్ ఓవర్లో కూడా టీమిండియా గెలిచింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో నిజంగా టీమిండియా గెలిచిందంటే అది సూర్యకుమార్ తీసుకున్న డెసిషన్ వల్లే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే టైం మంది నడుస్తున్నప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది మనం పాజిటివ్గానే వస్తుంది. లాస్ట్ 2 ఓవర్స్ రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వేశారు. ఎక్సలెంట్గా వేసిండ్రు బౌలింగ్.
శ్రీలంక ఇంకా 6 వికెట్స్ చేతిలో ఉండగా లాస్ట్ 12 బాల్స్లో 9 రన్స్ కొట్టలేకపోయింది. అంతే ఫ్రెండ్స్, క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. లాస్ట్ బాల్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఒకసారి ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడిన రెండు టీంల యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఇది. టీమిండియాలో మాత్రం 4 చేంజెస్ చేసిండ్రు. శ్రీలంక మాత్రం ఓన్లీ ఒక చేంజే. ఆ చేంజెస్ ఏందో ఒకసారి చూద్దాము. ఈ మ్యాచ్లో టీమిండియా 4 చేంజెస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా అండ్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందరు, నెక్స్ట్ ఖలీల్ అహ్మద్, శివం దూబే ఆడుతున్నారు వాళ్ళ ప్లేస్లో. శ్రీలంక మాత్రం ఒకే ఒక చేంజ్తో ప్లేయింగ్ 11ని అనౌన్స్ చేసింది. ఆ ఒక్క చేంజ్ ఏంటంటే శనక ఈ మ్యాచ్లో ఆడట్లేదు. శనక ప్లేస్లో విక్రమ్ సింఘేని సెలెక్ట్ చేశారు. విక్రమ్ సింఘేకి ఇదే ఫస్ట్ మ్యాచ్, ఇంటర్నేషనల్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు విక్రమ్ సింఘే. శ్రీలంక టీంలో అదొకటే చేంజ్, మిగతా టీం అంతా సేము. ఏదైతే టీము సెకండ్ T20 ఆడిందే అదే టీం కంటిన్యూ అవుతుంది. ఓన్లీ ఒక చేంజ్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇది టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 137 రన్స్ మాత్రమే చేయగలిగింది, 9 వికెట్లు కోల్పోయి. ఓపెనర్ జైస్వాల్ జస్ట్ 10 రన్స్కి అవుట్ అయ్యాడు 9 బాల్స్లో. దీక్షణ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 37 బాల్స్లో 39 రన్స్ చేసి అవుట్ అయ్యాడు అసరంగా బౌలింగ్లో. మెండిస్ స్టంపింగ్. నెక్స్ట్ సంజు శాంసంగ్ ఈ మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యాడు. 4 బాల్స్ ఆడి జస్ట్ డక్అవుట్ అయ్యాడు. ఎవరు బౌలింగ్లో అంటే విక్రమ్ సింఘే బౌలింగ్లో సంజు శాంసంగ్ డక్అవుట్ అయ్యాడు, అసరంగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విక్రమ్ సింఘేకి ఇదే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ వికెట్, తొలి ఇంటర్నేషనల్ వికెట్ వచ్చి విక్రమ్ సింఘేకి సంజు శాంసంగే. నెక్స్ట్ రింకు సింగ్ ఈ మ్యాచ్లో కూడా నిరాశపరిచిండు. జస్ట్ 2 బాల్స్లోనే 1 రన్కి అవుట్ అయ్యాడు. దీక్షణ బౌలింగ్లో పతిరాణ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రింకు సింగ్ బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేసినప్పటికీ బౌలింగ్ అదరగొట్టిండు. బౌలింగ్ 1 ఓవర్ వేసి 3 రన్స్ మాత్రం ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీసిండు బౌలింగ్లో. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో ఎర్లీగానే అవుట్ అయ్యాడు. జస్ట్ 9 బాల్స్కి 8 రన్స్ కొట్టిండు. అషిత బౌలింగ్లో అసరంగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ శివం దూబే 14 బాల్స్లో 13 రన్స్కి అవుట్ అయ్యాడు. రమేష్ మెండిస్ బౌలింగ్లో కమిండో మెండిస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ రియన్ పరాగ్ 18 బాల్స్లో 26 రన్స్ చేసిండు. అసరంగా బౌలింగ్లో రమేష్ మెండిస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ 18 బాల్స్లో 25 రన్స్ చేసి దీక్షణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ బిష్నోయ్ 8 బాల్స్లో 8 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. సిరాజ్ రన్అట్ అయ్యిండు, 1 బాల్కి 0 రన్స్కి రన్అట్ అయ్యిండు. టీమిండియా 20 ఓవర్స్లో 137 రన్స్ మాత్రమే చేయగలిగింది, 9 వికెట్లు కోల్పోయి. శ్రీలంక ఈ మ్యాచ్లో ఎక్స్ట్రాలు వచ్చి 7 రన్స్ ఇచ్చింది ఎక్స్ట్రాలు. ఫ్రెండ్స్, ఇది లో స్కోరింగ్ మ్యాచ్. పిచ్చి బౌలింగ్ అనుకూలించింది. ఇండియా 137 రన్స్ మాత్రమే చేయగలిగింది. కానీ ఆ స్కోర్ అయినా చేయగలిగిందంటే ఓన్లీ రియన్ పరాగ్ అండ్ శుభ్మన్ గిల్ వల్లే. వీళ్ళిద్దరూ 6th వికెట్ పార్ట్నర్షిప్ 42 బాల్స్లో 54 రన్స్ వేసిండు. వీళ్ళు మాత్రం ఈ స్కోర్ కానీ చేయకపోతే టీమిండియా ఆ స్కోర్ కూడా చేయగలిగేది కాదు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాము. విక్రమ్ సింగ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. విక్రమ్ సింఘే 4 ఓవర్స్ వేసిండు. ఈ మ్యాచ్లో 12 డాట్స్ ఉన్నాయి. 4 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసిండు. ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండు ఫస్ట్ మ్యాచ్లోనే. 4.25 ఉంది ఎకానమీ. దీక్షణ 4 ఓవర్స్లో 13 డాట్స్ వేసిండు. 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్లు తీసిండు. ఎక్సలెంట్ బౌలింగ్ దీక్షణది ఈ మ్యాచ్లో. దీక్షణ యొక్క ఎకానమీ వచ్చి 7 ఉంది. ఆషిత 2 ఓవర్స్ వేసిండు, 5 డాట్స్ ఉన్నాయి. అందులో 11 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 5.50 ఉంది. రమేష్ మెండిస్ 3 ఓవర్స్ వేసిండు, 3 ఓవర్స్లో 4 డాట్స్ ఉన్నాయి. అందులో 26 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు. 8.67 ఉంది ఎకానమీ రమేష్ మెండిస్ది. నెక్స్ట్ హసరంగా 4 ఓవర్స్ వేసిండు. 4 ఓవర్స్లో 8 డాట్ బాల్స్ ఉన్నాయి. 29 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 7.25 ఉంది. నెక్స్ట్ కమిండ్ 3 ఓవర్స్లో 7 డాట్స్ ఉన్నాయి, 24 రన్స్ ఇచ్చిండు, 0 వికెట్స్ ఏం లేవు కమాండోకి. 8 ఉంది ఎకానమీ. ఇండియా ఫాల్ ఆఫ్ వికెట్స్ చూస్తే ఫస్ట్ వికెట్ 11 రన్స్ వద్దే కోల్పోయింది. సెకండ్ వికెట్ 12 రన్స్ వద్ద, థర్డ్ వికెట్ 14 రన్స్ వద్ద,
4th వికెట్ 30 రన్స్ వద్ద, 5th వికెట్ 48 రన్స్ వద్ద కోల్పోయింది టీమిండియా. 48 రన్స్కి ఫస్ట్ 5 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ శుభ్మన్ గిల్ అండ్ రియన్ పరాగ్ కొంచెం టీమిండియాని ఆదుకున్నారు. 6th వికెట్కి 54 రన్స్ చేసిండు. 6th వికెట్ 102 రన్స్ వద్ద కోల్పోయింది టీమిండియా. 7th వికెట్ టీమిండియా 105 రన్స్ వద్ద కోల్పోయింది. 8th వికెట్ 137 రన్స్ వద్ద కోల్పోయింది టీమిండియా. ఇంకా లాస్ట్ బాల్కి 137 రన్స్ వద్ద 9th వికెట్ కోల్పోయింది టీమిండియా. టోటల్గా 20 ఓవర్స్లో 137 రన్స్ చేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఎక్స్ట్రాస్ ఈ మ్యాచ్లో శ్రీలంక ఓన్లీ 7 రన్స్ మాత్రమే ఇచ్చారు ఎక్స్ట్రాస్గా. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా తక్కువ స్కోర్గా చేయగలిగిందంటే అందులో దీక్షణ బౌలింగ్ ఎక్సలెంట్గా వేసిండు. జస్ట్ 4 ఓవర్స్ వేసి 4 ఓవర్స్లో మళ్ళీ 13 డాట్స్ బాల్స్ వేసిండు. ఒక్క రన్ కూడా ఇవ్వలేదు 13 బాల్స్లో. నెక్స్ట్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 28 రన్స్ ఇచ్చి. ఎకానమీ వచ్చి 7 ఉంది దీక్షణది ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఇది శ్రీలంక యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. శ్రీలంక టార్గెట్ 138 రన్స్ చేయాలి 20 ఓవర్స్లో. అందుకు రిప్లై కానీ శ్రీలంక 137 రన్స్ మాత్రమే చేయగలిగింది, 8 వికెట్స్ కోల్పోయి. ఎవరెవరు బ్యాటింగ్ ఎంత కొట్టారో చూద్దాం ఒకసారి. ఓపెనర్ వచ్చి నిశంక ఎక్సలెంట్గా ఆడిండు. 27 బాల్స్లో 26 రన్స్ చేసి బిష్నోయ్ బౌలింగ్లో రియాన్ పరాగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ కే మెండిస్ 41 బాల్స్లో 43 సూపర్గా ఆడిండి ఈ మ్యాచ్లో. బిష్నో బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు 2nd వికెట్గా. పెరేరా 34 బాల్స్లో 46 రన్స్. రింకు సింగ్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యిండు. అసరంగా జస్ట్ 4 బాల్స్లో 3 రన్స్ కొట్టి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బిష్నోయ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అసలంక ఒక్క బాల్కే డక్అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లోనే శాంసంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రమేష్ మెండిస్ ఈ మ్యాచ్లో 6 బాల్స్లో 3 రన్స్ వేసి రింకు సింగ్ బౌలింగ్లో గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కమెండు జస్ట్ 3 బాల్స్లో 1 రన్ కొట్టి సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ విక్రమ్ సింగే 2 బాల్స్లో 4 రన్స్ నాట్అవుట్గా ఉండిండు. నెక్స్ట్ దీక్షణ 1 బాల్ ఆడి డక్అవుట్ అయ్యిండు. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్లో సంజు శాంసంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అషిత 1 ఓవర్లో 1 రన్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్ టై అయింది, సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. ఖలీల్ అహ్మద్ 3 ఓవర్స్ వేసిండు, అందులో 8 డాట్ బాల్స్ ఉన్నాయి, 28 రన్స్ ఇచ్చిండు. వికెట్స్ ఏం పడలేదు ఖలీల్కి. ఎకానమీ వచ్చి 9.33 ఉంది ఖలీల్ది. సిరాజ్ ఈ మ్యాచ్లో 3 ఓవర్స్ వేసిండు. ఆ 3 ఓవర్స్లో 10 డాట్స్ ఉన్నాయి, 11 రన్స్ ఇచ్చిండు. వికెట్స్ ఏం పడలేదు సిరాజ్కి. ఎకానమీ 3.67 ఉంది. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసిండు, అందులో 10 డాట్స్ బాల్స్ ఉన్నాయి, 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 5.75 ఉంది. రవి బిష్నాయ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసిండు, అందులో 6 డాట్ బాల్స్ ఉన్నాయి, 38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 9.50 ఉంది. రియాన్ పరాగ్ 4 ఓవర్స్ వేసింది ఈ మ్యాచ్లో. ఆ 4 ఓవర్స్లోనే 8 డాట్ బాల్స్ వేసిండు, 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ కూడా పడలేదు రియాన్ పరాగ్కి. రన్ రేట్ మాత్రం 6.75 ఉంది ఎకానమీ. నెక్స్ట్ ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు బౌలింగ్ చేసిండ్రు. అదే షాకింగ్, నాకు ఇప్పటికీ షాకింగ్గానే ఉంది. రింకు సింగ్ జస్ట్ 1 ఓవర్ మాత్రం వేసిండు, 4 డాట్ బాల్స్ ఉన్నాయి, అంటే 6 బాల్స్లో 4 డాట్ బాల్స్ అండ్ 3 రన్స్ మాత్రం ఇచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 3 ఉంది. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ 1 ఓవర్ వేసిండు, 3 రన్స్ ఇచ్చి 3 డాట్ బాల్స్ వేసిండు, 5 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసిండు. 1 ఓవర్లోనే 5 ఉంది ఎకానమీ. వాళ్ళిద్దరు బౌలింగ్ వల్లే టీమిండియా గెలిచింది ఈరోజు. ఈ మ్యాచ్లో శ్రీలంక యొక్క వికెట్ ఫాలోయింగ్ చూస్తే ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ శ్రీలంక ఎక్సలెంట్గా ఇచ్చారు ఓపెనర్స్. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 58 రన్స్ ఉంది, అంటే 58 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 58 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినా కానీ ఈ మ్యాచ్లో ఎవరైనా శ్రీలంక ఓడిపోయింది అనుకుంటానా, కానీ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఎందుకంటే టీమిండియా వరుసగా వికెట్లు తీయటం వల్ల శ్రీలంక ఈ మ్యాచ్ కోల్పోయింది. నెక్స్ట్ సెకండ్ వికెట్ శ్రీలంక 110 పరుగుల వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. నెక్స్ట్ థర్డ్ వికెట్ 117, 4th వికెట్ 117, 5th వికెట్ 129 రన్స్ వద్ద కోల్పోయింది శ్రీలంక. 6th వికెట్ 132, 7th వికెట్ 132, 8th వికెట్ 132. ఈ మ్యాచ్లో శ్రీలంక టార్గెట్ 138 రన్స్ 20 ఓవర్స్లో. శ్రీలంక మాత్రం 137 రన్స్ మాత్రమే చేయగలిగింది, అంటే ఈ మ్యాచ్ టై అయిపోయింది. ఈ మ్యాచ్లో ఇండియన్ బౌలర్స్ ఎక్స్ట్రాగా 10 రన్స్ ఇచ్చిండ్రు. ఈ మ్యాచ్ శ్రీలంక టై చేయడం వల్ల సూపర్ ఓవర్ కండక్ట్ చేశారు. సూపర్ ఓవర్ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం ఒకసారి.
ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ టై అవ్వడానికి సూర్యకుమార్ యాదవే బౌలింగ్ కారణము. లాస్ట్ 6 balls 6 runs కావాల్సినప్పుడు శ్రీలంకకి లాస్ట్ ఓవర్ సూర్యకుమార్ యాదవ్ వేశారు. సూర్యకుమార్ ఫస్ట్ బాల్ డాట్ బాల్, సెకండ్ అండ్ థర్డ్ బాల్కి వికెట్ తీసిండు. ఫోర్త్ బాల్కి 1 run మాత్రం ఇచ్చిండు. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ బాల్కి 2 runs ఇచ్చాడు. అందువల్ల ఈ మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. శ్రీలంక తరపు నుంచి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయడానికి పెరేరా అండ్ మెండిస్ వచ్చారు క్రీజ్లోకి. సూపర్ ఓవర్ని ఇండియా తరపు నుంచి వాషింగ్టన్ సుందర్ వేసాడు. సూపర్ ఓవర్ని వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ బాలే వైడ్ వేసిండు. నెక్స్ట్ రెండో బాల్కి ఫస్ట్ బాల్ వైడ్ కాబట్టి ఆ బాల్ కౌంట్ ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ బాల్కి 1 run ఇచ్చిండు వైడ్ తర్వాత. నెక్స్ట్ సెకండ్ బాల్కి పెరేరా వికెట్ తీసిండు. నెక్స్ట్ మూడో బాల్కి కూడా వాషింగ్టన్ సుందర్ నిస్సంక వికెట్ తీసిండు. అంతటితో శ్రీలంక ఇన్నింగ్స్ తెరబడిపోయింది. అంటే సూపర్ ఓవర్లో జస్ట్ 2 వికెట్లు పెడితే ఆల్అవుట్ అయినట్ట ఆ ఇన్నింగ్స్లో. ఇప్పుడు టీమిండియా టార్గెట్ సూపర్ ఓవర్లో 6 balls 3 runs కొట్టాలి. అందులో వాషింగ్టన్ సుందర్ వైడ్ అయిపోతే 1 run కూడా తగ్గిపోయింది. అంటే 2 runs కొట్టాల్సి వచ్చింది. ఆ వైడ్ వేసాడు కాబట్టి 6 balls 3 runs టీమిండియా టార్గెట్ సూపర్ ఓవర్లో. సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయడానికి టీమిండియా తరపు నుంచి శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. శ్రీలంక తరపు నుంచి దీక్షణ సూపర్ ఓవర్ని బౌలింగ్ చేసిండు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఫస్ట్ బాలే 4 కొట్టేసి మ్యాచ్ గెలిపించేసాడు సూపర్ ఓవర్లో. ఈ మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్లో గెలిచింది అండ్ సిరీస్ని 3-0 లీడ్తో గెలిచేసింది టీమిండియా. ఇక ఈ టూర్లో టీమిండియా ఇంకా శ్రీలంకతో 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి 3వ T20 యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఈ సమ్మరీ అయిపోయిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇంకా ఈ 3వ T20లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. శ్రీలంక బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 137 runs చేసింది. 9 వికెట్లు కోల్పోయి టీమిండియా యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఓపెనర్ శుభ్మన్ గిల్ 37 balls 39 runs హైయెస్ట్ స్కోరు. రియన్ పరాగ్ సెకండ్ హైయెస్ట్ 18 balls 26. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ 18 balls 25 runs చేసిండు. శివం దుబే 14 balls 13 runs. నెక్స్ట్ ఈ మ్యాచ్లో శ్రీలంక యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దీక్షణ 3 overs 28 runs ఇచ్చి 4 వికెట్ తీసుకున్నాడు. అసరంగా 4 overs 2 వికెట్స్ తీసుకొని 29 runs ఇచ్చిండు. అర్షిత 2 overs 1 వికెట్ తీసుకొని 11 runs ఇచ్చిండు. విక్రమ్ సింగే 4 overs 17 runs ఇచ్చి 1 వికెట్ తీసినాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక యొక్క టార్గెట్ 138 runs. అందుకు రిప్లై కానీ శ్రీలంక జస్ట్ 20 ఓవర్లో 137 runs మాత్రమే చేయగలిగింది. 8 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో శ్రీలంక యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ పెరేరా 34 balls 46 runs. నెక్స్ట్ కే మెండిస్ 41 balls 43 runs. నిశంక 27 balls 26 runs. విక్రమ్ సింగే 2 balls 4 runs చేసిండు. ఈ మ్యాచ్లో ఇండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రింకు సింగ్ ఎక్సలెంట్గా బౌల్ చేసిండు. 1 over వేసి 2 వికెట్స్ తీసిండు 3 runs ఇచ్చి. సూర్యకుమార్ యాదవ్ 1 over వేసిండు 2 వికెట్స్ తీసుకున్నాడు 5 runs ఇచ్చి. వాషింగ్టన్ సుందర్ అటు బ్యాటింగ్లోనే ఇటు బౌలింగ్లోనే అదరగొట్టిండు. నెక్స్ట్ 4 overs వేసి 23 runs ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. రవి బిష్నాయ్ 4 overs 38 runs ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మ్యాచ్ టై అవటం వల్ల సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో శ్రీలంక జస్ట్ 2 runs మాత్రమే చేయగలిగింది. టీమిండియా సక్సెస్ఫుల్గా రన్స్ చేసి సూపర్ ఓవర్లో టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా ఈ T20 సిరీస్ 3-0తో ముగించింది. ఈ T20 మ్యాచ్లు అయిపోయినాయి శ్రీలంకతో. ఇంకా వన్డేలు 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది శ్రీలంకతో. టీమిండియా శ్రీలంకతో ఆగస్టు 2వ తేదీ ఫస్ట్ వన్డే ఆడుతుంది. ఆ మ్యాచ్ యొక్క సమరీలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో సబ్స్క్రైబ్.